ఎస్ ఎస్. ఈ పండేద్వకి వాళ్ళ యానివర్సరీ అని కూడా గుర్తులేదు. ఓ ఓ టీమ్ ఈరోజు డేట్ ఎంత? 27th అనుకుంటా. ఓ లెట్స్ జస్ట్ బ్రేకప్ టీమ్. ఏమైంది పద్దు సడన్గా? యా మనకు వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. రేపే వైజాగ్ వెళ్ళిపోతా. ఇదేనా నీ ఫైనల్ డెసిషన్? యా ఓకే, ఐ కాంట్ ఫోర్స్ యూ టు స్టే విత్ మీ. అట్లీస్ట్ ఐల్ కుక్ ఫుడ్ ఫర్ యూ. ఎంతో ప్రశాంతంగా ఉండే మా లైఫ్ ఇలా తయారవడానికి ఇద్దరు మనుషులు కారణం. ఆ రోజు ఆ డోర్ బెల్ రింగ్ అవపోతే భయ్యా, ఇల్లు అనుకున్నావా గుళ్ళో గంట అనుకున్నావా? ఎన్నిసార్లు వాయిస్తావు? అయినా ఏం అమ్మడానికి వచ్చావు? అయ్యో ఏం అమ్మడానికి రాలేదండి, ఇంట్లో రెంట్ కోసమని వచ్చాను. బ్రోకర్ రమేష్ గారు పంపించారు. నువ్వేమన్నా అంబానీ అల్లుడువా, బిర్లా బామ్మర్దివా, CEO ఆఫ్ గూగులా? అయ్యో కాదండి, ఆనందరావు గారి కొడుకుని. గుత్తి వంకాయల శ్రీనివాసులు. గుత్తి వంకాయల శ్రీనివాసులు. అదేదో అమితాబ్ బచ్చన్ కొడుకులా ఫీల్ అవుతావేంటి? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే ఈ హైదరాబాద్లో చాలా కష్టం. అందుకనే నీలాంటి వాళ్ళతో రూమ్ షేరింగ్ చేసుకుంటాను. అయినా ఈ బ్రోకర్ ఏదో నీకు చెప్పలేదా? మనీ తీసుకున్నాడు కానీ మ్యాటర్ చెప్పలేదండి. సర్లే దా లోపలికి. ఇల్లు భలే ఉందండి. రెంట్ బాగుంటే ఇల్లు ఎందుకు బాగుండదు? అన్ని బాగానే ఉంటాయి. అదే కరెక్టేలేండి. ఏహే ఈ అండిగిండి కాదు, నా పేరు టిమ్ము. లోపల నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, దాని పేరు పద్దు. టిమ్మా? టిమ్ ఏంటండి టిమ్? అదే మీ పూర్తి పేరా? సరే విను, నాన్న పేరు ఏడుకొండలు, అమ్మ పేరు అలివేలు. ఇంటి అడ్రస్ 8-3-221/D నియర్ CMR షాపింగ్ మాల్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 530026, ఇండియా. 5వ క్లాస్ వరకు చెడ్డీలు వేసుకునేవాడిని. 6వ క్లాస్ నుంచి ప్యాంట్లు వేసుకోవడం మొదలెట్టా. అయ్యో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? కదా, మరి నా పూర్తి పేరుతో మీరేం చేసుకుంటారండి? ఏదో మామూలుగా అడిగాంలేండి. సరే, నా పేరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర్లు. దేవుడి మీద భక్తి లేదు, పలికే శక్తి లేదు. అందుకనే షార్ట్గా ఉంటుందని టిమ్ అని పెట్టుకున్నా. ఎలా ఉంది? బాగుందండి. బానే ఉంటుందిలే. సరే నీకు నీ రూమ్ చూపిస్తుందా? నాకంటే ఈ హారర్ సినిమా తప్పదు, కొత్త వాళ్ళకు కూడానా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా రావద్దని? భయపడతారే. సర్లే మనం తర్వాత చూసుకుందాంలే కానీ. ఇందాక చెప్పాను కదా భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ పద్దు అని. తినే. ఓ హాయ్ అండి. హారర్ గెటప్పా? టిక్టాక్ అయినా బ్యాన్ అయిపోయింది కదండి, లేకపోతే మా ఊర్లో అందరూ అదే పనిలో ఉండేవాళ్ళు. ఒరేయ్, అది టిక్టాక్ కాదురా, ఫేస్ ప్యాక్. అయినా అమ్మాయిల గురించి నీకేం తెలీదు అనుకుంటా. అలా అంటారేంటండి? సర్లే ఎల్లు నీ రూమ్కి. పద్దు పద్దు. ఈ రూమ్ కూడా భలే ఉందండి. మొత్తం నాకేనా? ఇంకో రూమ్మేట్ వచ్చేంత వరకు రూమ్ మొత్తం నీకే. కాలా ఇంకో రూమ్మేటా? పద్దు ఏమైంది? నీకేమైనా పిచ్చా? రూమ్ షేరింగ్ ఎందుకు ఇచ్చావు? అంటే రెంట్ మరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా. అయినా ఆ రూమ్లో ఎవరుంటే ఏంటి? అంత మనీ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను జాబ్ చేసుకుంటాను. అంతేగాని ఇలాంటి పనులు మాత్రం చెయ్యకు. పద్దు, నీకు ఆ జాబ్ ఇష్టం లేదనే కదా మానేసావు.
అయినా ఆ రూమ్లో ఎవరుంటే నీకెందుకు? జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇరిటేట్ చేయకు, పోయి కాడి నుంచి. అసలే పీరియడ్స్లో ఉన్నా. ఛ! అమ్మో కుక్క. డోర్ బెల్లా? టిమ్ గారు, మీకోసం ఎవరో వచ్చారు. మీరు బ్రోకర్ పంపాడు. హౌస్ బ్రోకర్ రమేష్ పంపాడు. ఛా, సర్లే లోపలికి రా. చెప్పాను కదా మీ రూమ్మేట్ అని. అండ్ దట్స్ యువర్ రూమ్ అండ్ హీఈస్ యువర్ రూమ్మేట్ శ్రీను. వాట్ ఎవర్. అప్పో, టిమ్ గారు, అమ్మాయికి ఏంటంటే నా రూమ్ ఇచ్చారు. నా బ్రేక్ఫాస్ట్ ఏదండి? అయ్యో, నా కోసమేమో అనుకుని తినేసానండి. సారీ. స్వీట్ బన్ను పోయింది, హాట్ పాపా పోయింది. ఛే, పా. అసలు ఈ శ్రీనుగాడికి ఎక్కడో ఇంత మచ్చున్నట్టుంది. అయినా ఇలాంటి అమ్మాయి వాడు రూమ్మేట్గా రావడం ఏంటి? వచ్చిన తర్వాత వీడు రిజెక్ట్ చేయడం ఏంటి? ఛీ. హాయ్ అండి. ఈ ఏరియాలో తాగుబోతులు ఎక్కువ అంటండి. ఇలాంటి ఏరియాలో మీరు ఎందుకండి ఉండడం? వేరే ఏదైనా రూమ్ చూసుకోవచ్చుగా. I don't have a problem. అంటే అమ్మాయితో రూమ్ షేరింగ్ అంటే ఏదోలా ఉంది. అందుకనే మీరేమన్నా వేరే రూమ్లోకి. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కావాలని 6 months అడ్వాన్స్ ఇచ్చా. అంత ప్రాబ్లం ఉంటే నువ్వే వేరే రూమ్ చూసుకో. అంటే ఒకే బెడ్ మీద పడుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. కానీ నాకుందండి. ప్రాబ్లం నీకు, నాకు కాదు కదా. సో యూ ఫైన్ అనదర్ రూమ్. పెద్ద శాండ్విచా? కరెక్ట్గా తినేటప్పుడే వస్తున్నాడు. టిమ్ గారు, ఇప్పుడు నేను మీ రూమ్లోకి షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది కానీ పద్దు ఒప్పుకోదేమో అండి. అయ్యో అలా కాదండి. అంటే మీరు నేను ఒక రూమ్లో, అమ్మాయిలిద్దరూ ఒక రూమ్లో ఉంటే బాగుంటుంది కదా అని. కొంప తీసి నువ్వు ఆ టైపా? అచ్చ బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. మా ఇంటా వంట అలాంటి అలవాట్లు లేవండి. మరెందుకురా నా మీదకి ఎక్కుతున్నావు? సపరేట్గా ఉండాలంటే వైజాగ్లోనే ఉండేవాళ్ళం కదా. హైదరాబాద్ వరకు ఎందుకు దొబ్బించుకుంటావు? ఏమ్రా, హైదరాబాద్లో 2000 రూమ్ ఓడిస్తాడు. నాటకాలు అవుతున్నా నా దగ్గర. చల్లికల్. హలో హలో రమేష్ గారు, నేను శ్రీనునండి, శ్రీనివాస్. మంచి రూమ్ అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మాయితో రూమ్ షేరింగ్ అంటున్నారు. నాకు ఇవన్నీ నచ్చవండి. నాకు వేరే రూమ్ ఏదైనా చూడండి. ఏంద్రా, వేరే రూమా? అంటే వేరే రూమ్ ఏదైనా ఉంటే. ఇంకో రూమ్ కావాలంటే 6 నెలలు పట్టిద్ది. 6 నెలలా? మరి నా డబ్బులు? డబ్బులు ఏందిరా? డబ్బులు కావాలంటే 9 నెలలు. అయ్యో రామా, 9 నెలలా? ఇగో సీను, అవన్నీ మర్చిపోయి అమ్మాయితో అడ్జస్ట్ అయిపో. అయినా బెంగళూరు అమ్మాయితో రూమ్ షేరింగ్ అంటే ఎక్కడో మచ్చునడికి అదృష్టం దొరికిద్ది. నీకు అదృష్టం దొరికితే యూజ్ చేసుకోకుండా నాకు ఈ గిరికిరేంది బే. నీ అంక మా ఫోన్ బెటరా? నీ అమ్మ ప్రతి ఓడికి. టిమ్ గారు, ఈ షేరింగ్లు అవి నా వల్ల కాదండి. నేను వేరే రూమ్ చూసుకుంటున్నా. నీ ఇష్టం.
అయినా ఈ హైదరాబాద్ మొత్తంలో బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? వాడు తిరిగి తిరిగి ఇక్కడికే వస్తారు. మీరు చూస్తారుగా. ఇవాళ ఏంటి ఇంతమంది వచ్చి వస్తున్నారు? మనకు వర్కౌట్ అయ్యే ఫేస్ ఒక్కటి కూడా రావట్లేదు. ఛీ, దీనమ్మ జీవితం. ఎవరి హాట్ బ్యూటీ అనుకుంటున్నారు కదా, మా ఓనర్ మేడం. స్టిల్ సింగిల్. మీరేంటి మేడం ఇలా వచ్చారు? మీరు రెంట్ టైంకి ఇస్తే నేనెందుకు వస్తా ఇలా? అవన్నీ బయట ఎందుకు మేడం, లోపల మాట్లాడుకుందాం కదా. రెంట్ ఏది? ఆ మేడం కొద్దిగా ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను మేడం. ఆ అమ్మాయి హూషి, తను ఎప్పుడు చూడలేదు. చెప్పాను కదా మేడం, మా చెల్లెలు ఊరి నుంచి వస్తుందని. తన పేరు నిషా. చెల్లా? ప్లీజ్ 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 ప్లీజ్. అదే మేడం, మా నాన్న కొద్దిగా అదో టైప్లే మేడం. సరే సర్లే, అవన్నీ నాకెందుకు, కానీ రెంట్ ఎప్పుడు ఇస్తున్నావు? ఈరోజు ఈవినింగ్ కల్లా ట్రాన్స్ఫర్ చేస్తాను మేడం. రెంట్ 4 కల్లా ట్రాన్స్ఫర్ అవ్వకపోతే 5కి నువ్వు రోడ్డు మీదకి ట్రాన్స్ఫర్ అవుతావు, చూసుకో. మీకు ఆ ఛాన్స్ ఇవ్వలే మేడం. హా, చూద్దాం. పది డార్లింగ్. చేస్ బుచ్చికి. ఛీ, దీనమ్మ జీవితం. చేతి దాకా అందింది, నోటి వరకు కూడా అందట్లేదు. ఈ రొమాంటిక్ సీన్ మధ్యలో ఈ యాడ్స్ ఏంటి మనకి? పద్దు. నీకు ఆల్రెడీ చెప్పాను, ఆ కుక్కలు మొరిగితే నేను డోర్ తీయనని. సర్లే, ఏ కుక్క వచ్చిందో నేనే చూస్తాను. హే, నిజంగానే కుక్క వచ్చింది. ఎవరమ్మా నువ్వు? టిమ్ గారు, నేనండి సీనుని. సీనా? ఏ సీను? అదే అండి, పొద్దున్న రూమ్ షేరింగ్కి వచ్చాగా. ఏహే, ఎవరో నువ్వు నాకు తెలీదు. టిమ్ గారు. ఒరేయ్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ప్రశాంతంగా చేయనీయలేదు, ఇప్పుడు నా మందు కూడా తాగనీయట్లేదు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టడం అంటే ఇదేనేమో. ఛీ, అంటే ఏంటండి? ఇప్పుడు నీకేం కావాలరా? అంటే బయటికి వెళ్ళాక బాగా ఆలోచించానండి. మీలాంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉండడమే కరెక్ట్ అనిపించింది, అందుకే వచ్చేసా. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. బయట రూమ్ దొరకటం చాలా కష్టంగా ఉందండి. ఆ కష్టం ఏదో ఇక్కడే పడదామని వచ్చేసా. దా, కలిసి కష్టపడదాం. చెప్పాగా, వాడు తిరిగి తిరిగి ఇక్కడికే రావాలని. మనం వెళ్ళిపోయేసరికి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయినట్టుంది. సర్లే, మనకు కావాల్సింది కూడా అదే కదా. Yeah. I found a new flat. It's nice. Yeah, it's cool. Yeah. మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళింది నువ్వు కదా. అంటే ఇక్కడే ఉందామని వచ్చేసాను. సరే, క్యారీ ఆన్. ఓకే అండి. ఎందుకండి నన్ను చూసి ఎప్పుడు అలా చిరాకు పడతారు? వచ్చి కూర్చో. ఆఫ్టర్ టాక్ టు యూ. చెప్పండి. ఓకే లిసన్, నువ్వు ఈ రూమ్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్సా? రూల్స్ ఫాలో అవడమే మన రూల్ నెంబర్ 1 అండి. Shut up. So, no smoking in the room or in the bathroom. Food only on the dining table. Most importantly, bed చాలా నీట్గా ఉంచాలి. అయ్యో, అసలు నాకు అలాంటి అలవాట్లే లేవండి. ఏ అలవాట్లు లేనివాడిని నేను అస్సలు నమ్మను. అదేంటండి అలా అంటారు? నువ్వు నాతో ఉండాలంటే ఈ రూమ్లో డ్రింకింగ్ అలవాటు చేసుకో. అదేంటండి, నాకు అలవాటు లేదంటే ఫోర్స్ చేస్తారు. నాకు నీ మీద డౌట్ వచ్చిందనుకో, 4 పెగ్లు తాగేస్తా. అప్పుడు నిజాలని నువ్వే బయట పెడతావు. అందుకు
టేప్కి 1 ఇంచ్ నువ్వు ఇటువైపు వచ్చినా నెక్స్ట్ డే హాల్లో పడుకుంటావు. అవును, నీకు స్నోరింగ్ అలవాటు ఉందా? అబ్బాయి లేదండి, నాకు గురక పెట్టేవాళ్ళన్నా అట్లాంటి వాళ్ళు పక్కన పడుకోవాలన్నా చాలా చిరాకు. నేను అడిగేది వాళ్ళ గురించి కాదు. I'm asking about you. లేదండి. గుడ్, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే. నీకే ప్రాబ్లం, ఎందుకంటే కొంచెం సౌండ్ వచ్చినా రూమ్ బయట ఉంటావు. ఓ, మీరు అలా వచ్చారా? మార్నింగ్ లేవగానే బెడ్ మొత్తం నువ్వే నీట్గా సెట్ చేయాలి. అదేంటండి, మీరు పడుకుంటున్నారుగా, అంటే నేను మాత్రమే ఎందుకు సెట్ చేయాలని? ఐ స్లీప్ ప్రాపర్లీ, నా సైడ్ బాగానే ఉంటుంది. సో అన్నీ మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ సైడ్ నువ్వు పడుకో. మిగతా ఏమన్నా రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. అంటే ఇంకా ఉన్నాయా? ఛే. బాగుంది. మళ్ళీ ఏమైంది జిడికి? రే శ్రీను, పొద్దునే ఏంట్రా నీ కాగ్గోలా? భయ్యా చూడు భయ్యా, అది హే యు నాటి. ఏదో అనుకున్నా, ఫస్ట్ డేనే ఫస్ట్ నైట్ భయ్యా, చేసేసావు. నాకు మరి నిజంగా ఏం తెలియదు, నేను ఇప్పుడే లేచాను. మరేం తెలియకుండానే ఏంటది? చూసావా పద్దు శ్రీను ఏం చేశాడో? అచ్చు బాబాయ్, నాకు నిజంగా ఏం తెలియదండి. మరేం తెలియపోతే ఏంటండి అది? అది నిషా రైట్? పద్మావతి, హౌ నైస్ టు సీ యూ అండ్ ఐమ్ గ్లాడ్ వి ఆర్ రూమ్మేట్స్ నౌ. ఒక్క నిమిషం, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? యా, ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు షీ కేమ్ టు మై కాలేజ్, ఏదో వర్క్ షాప్ ఉంటే. యా, దోస్ విత్ ద ఫన్ టైమ్స్. ఆపండి, నేను పిలిచిందేంటి, మీరు చేస్తున్న పంచాయతీ ఏంటి? What happened? Chill, guys. It's just a blood stain. I'm on my chums. ఎనీవే, ఐఎమ్ మేకింగ్ ద బ్రేక్ఫాస్ట్. ఐల్ క్యాచ్ యూ లేటర్. Yeah. Okay. మరి ఇంత చిన్నదానికి ఇంత తీయేస్తావేంట్రా? అన్ప్రొఫెషనల్ రూమ్మేట్. అంటే ఇప్పుడు మన రూల్స్ ప్రకారం బెడ్ పాడు చేసింది మీరే కాబట్టి మీరే క్లీన్ చేయాలి. అండ్ నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. బాయ్. చీచీ, ఐ హేట్ మై మైండ్. మీరు కూడా అదే జరిగింది అనుకుంటున్నారు కదా? అస్సలు కాదు. హే, అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ చెంప్స్ నుంచే స్టార్ట్ అయినాయి. అసలుకే మన శ్రీనుగాడు అమాయకుడు. ఏం జరుగుతుందో వాడికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే. Thank you. And I have to pack my stuff, okay? I'll call you again. Yeah. Bye. Hey, Alex. What's wrong with you, Alex? What do you mean, what's wrong with me? Why are you acting all mad now? I told you not to take that bloody job in Hyderabad. Alex, I told you career is personal and I have to go to Hyderabad. What about our relationship? What about it? It's been 6 months. I proposed you. There's still no answer. Alex, I don't feel the same with you. What do you want me to do? Forget love. Asal, I don't even think you care for me. You left my job. And now you're leaving me. Alex, it's not like that. We can still stay in touch and be friends. So my love doesn't matter to you. Alex. All you say is career is personal. Alex?
Get lost, bitch. ఇదేంటి ఈ అమ్మాయి బెడ్షీట్ ఏమంటే ఏడుస్తుంది? సారీ అండి, నేనే కొంచెం ఎక్కువ మాట్లాడాను. బెడ్షీట్ చేంజ్ చేయమంటేనే మీరు ఏడుస్తారు అనుకోలేదండి. నిజంగా సారీ అండి. ఏంటి నీ నస? ఫోన్లో వాడు, ఇక్కడ నువ్వు టార్చర్ చేస్తున్నారు. అరే ఈ అబ్బాయిలంతా ఇంతేనా? చాంప్స్ అన్న టైంలో అమ్మాయిలకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కరెక్ట్గా ఇదే టైంలో ఎక్కడికి వెళ్ళకొద్దో అక్కడికి వెళ్తారు. ఈ అబ్బాయిలు ఎప్పుడు మారుతారో ఏంటో. హలో చిన్ని, చెప్పరా అన్నయ్య. అది నేను ఒక విషయం అడగాలరా. ఏంటో చెప్పు. అది ఏంట్రోయ్, నాతో అన్ని షేర్ చేసుకుంటావుగా, కొత్తగా మొహమాట పడుతున్నావు? కొంపతీసి లవ్వా ఏంటి? ఏ అలాంటిదేం లేదే. మరేంటో చెప్పు. అది పీరియడ్స్లో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తింటే మంచిదంటావు? రే, ఏం మాట్లాడుతున్నావురా? హైదరాబాద్ వెళ్ళి ఇలా తయారయ్యావేంటి? నిన్ను కాబట్టి అడుగుతున్నానే చిన్ని. ఇప్పుడు వివరంగా చెప్పేంత టైం లేదు కానీ ముందు విషయం చెప్పు. బలం కోసం నెయ్యి, బ్లడ్ కోసం బీట్రూట్ జ్యూస్, ఫైబర్ కోసం బనానా, ఇవి తింటే మంచిది. బనానా, బీట్రూట్, నెయ్యి. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. ఏంటి హైదరాబాద్ వెళ్ళి ఎలా తయారయ్యాడు? నెయ్యి. నిషా గారు టిఫిన్ రెడీ. నిషా గారు ఇడ్లీ వేడివేడిగా ఉంది, తినండి. సీను, నువ్వు వచ్చేటప్పుడు కొన్ని ప్యాడ్స్ తెస్తావా? మన అబ్బాయిల దరిద్రం ఏంటో కానీ ఏదైనా మంచి పని చేద్దామంటే అది రివర్స్ అయ్యి మనం క్యాలిఫ్లవర్ గాళ్ళం అవుతాం. ఇది మాత్రం కన్ఫామ్. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో పీసు లేదు, ఫుడ్ కూడా లేదు. అనవసరంగా డబ్బులు కక్కుర్తిపడి వీళ్ళని రూమ్మేట్ కింద పెట్టుకున్నా. ఛీ, ఏమైంది నిషా? స్టమక్ పెయిన్ చాలా. పీరియడ్స్ అప్పుడు ఇవన్నీ కామన్ కదా. టాబ్లెట్స్ ఏమైనా కావాలా? పీరియడ్స్ అప్పుడు వచ్చేది లోవర్ అబ్డోమెన్ పెయిన్, నాకు వస్తుంది స్టమక్లో. సో అలా అయితే ఆగు, నాకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, మన ఇంటి పక్కనే ఉంటాడు, వాడిని పిలుస్తా. నీకు ప్రతి రోగానికి ఆ కాంపౌండర్ గాడే దిక్కు. పదు, వాడు కాంపౌండర్ కాదు, హీజ్ అన్ MBBS డాక్టర్. హలో డాక్టర్, ఇక్కడ వెరీ ఎమర్జెన్సీ, మీరు త్వరగా రావాలి. ఓకే. అసలు హైదరాబాద్లో డాక్టర్సే లేరా? అయ్యా పద్దు. ఒక్కడే డాక్టరా? పద్దు, వాడు డాక్టరే. ఎక్కడా నా పేషెంట్? ఎక్కడా? హార్ట్ అటాకా, క్యాన్సరా, లేకపోతే సిగరెట్లకు కలిసి లంగ్స్ దొబ్బాయా? నీకంత సీన్ లేదు, అయినా స్టెథోస్కోప్ లేదు, నువ్వేం డాక్టర్? హలో, నీకు నా ట్రీట్మెంట్తో ప్రాబ్లమా లేకపోతే నా సెటోస్కోప్తో ప్రాబ్లమా? డాక్టర్ అంత సీన్ లేదు అక్కడ, ఓన్లీ స్టమక్ పెయిన్. ఏ పెయిన్ అయినా నా ట్రీట్మెంట్ చంపేస్తా. తేడా వస్తే నేను నిన్ను చంపేస్తా. ఈ టిమ్ముగాడు దీన్ని ఎలా భరుతున్నాడు?
అరే ఏంట్రా ఇది? ఎంత పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ గోల్డ్ మెడలిస్ట్ రా. పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్ను అడుగుతారా డౌట్లు. మీరేం కంగారు పడకండి, హైదరాబాద్ కొత్తగా షిఫ్ట్ అయ్యారు కదా, సో వాటర్ చేంజ్ వల్ల రావచ్చు. బాటిల్డ్ వాటర్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? ఇడ్లీ పల్లీ చట్నీ. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. ఇది ఇడ్లీ విత్ పల్లీ చట్నీ కాదు, ఇడ్లీ విత్ గీ అండ్ పల్లీ చట్నీ. ఓ షిట్ షిట్, నాకు గీ పడదు. తెలిసి కూడా ఎందుకు తిన్నావే? పొద్దున్న ఏదో మూడ్లో ఉంటే వాడు వేసాడు, నేను తినేసా. ఎవడాడు? సీను. ఏయ్ ముందొచ్చిన పని చూడు. మీకు వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పంపిస్తాను, రెస్ట్ తీసుకోండి. ఏంటి వీడు? అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదండి. సరే విను, ఆవిడికి మనం బ్యాస్టర్స్ అని తెలీదు, ఫ్యామిలీ అని కటింగ్ ఇచ్చా. ఆవిడికి కానీ నిజం తెలిసిందనుకో కట్టు బట్టలతో బయటకు పంపించేస్తుంది. మరి అలా చెప్పడం తప్పు కదండి. అలా చేయకపోతే హైదరాబాద్లో మనకు ఫ్లాట్ ఎవరు ఇస్తారండి? సర్లే కానీ లంచ్కి ఏం తిందామంటారు? ఎప్పుడు తిండికోలేనా? నన్ను తిను, నన్ను. ఛీ. అసలు ఇప్పుడు నేనేమన్నానండి? నువ్వు వదిలే, అదేదో మూడ్లో ఉంది. సరే, ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి ఇచ్చి సారీ చెప్పు. సరే. సారీ అండి, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలియదండి. ఇట్స్ ఓకే. ఐ షుడెంట్ హ్యావ్ షౌటెడ్. ఏమన్నా కావాలా అండి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. సరే అండి, నేను హాల్లో ఉండి వర్క్ చేసుకుంటాను. ఇట్స్ ఓకే, యూ కెన్ స్టే హియర్. నిషా గారు, మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా అండి? యా, ఐ లైక్ కంట్రీ మ్యూజిక్. కంట్రీ మ్యూజిక్ అంటే దేశీ మ్యూజిక్. ఓకే. నిషా గారు, నిషా గారు, ఏంటి? ఈ మ్యూజిక్ వినండి, మంచి కంట్రీ మ్యూజిక్ అద్దరిపోద్ది. స్టాప్. మీరే కదండి కంట్రీ మ్యూజిక్ అంటే ఇష్టం అన్నారు. సీను, కంట్రీ మ్యూజిక్ అంటే ఈ దేశీ మ్యూజిక్ కాదు. వెయిట్, తీసుకో, లిసన్ టు దిస్. థ్యాంక్స్. ఏదో చేయాలని ట్రై చేసావు, కానీ రివర్స్ అయింది. అయ్యో పర్వాలేదండి. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. అవును, మార్నింగ్ నిన్ను ప్యాడ్స్ అడిగాను, తీసుకొచ్చావా? హాల్లో ఉన్నాయండి, 1 minute. సీను. అది పరిస్థితి. ఈ సీనుగాడి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థమే కావట్లే. యాక్చువల్లీ అమ్మాయిలకి అబ్బాయిలు ఇన్నసెంట్గా ఉంటేనే ఇష్టం, క్యూట్గా, లాయల్గా. ఐ ఆల్వేస్ ఫీల్ దే బోత్ మేక్ అ గుడ్ పేర్. చిచ్చి, వరస్ట్, పెంట పెంట అవుతుంది. మీరే చూస్తారుగా. ఏమో, ఏ టైంలో ఎవరికి ఎలా లవ్ పుడుతుందో ఎలా చెప్తాం? హాయ్.
ఏంటండి అందరూ పార్టీకి రెడీ అవుతుంటే మీరు ఇలా డల్గా కూర్చున్నారు? నాట్ ఇంట్రెస్టెడ్. అయ్యో, హౌస్ ఓనర్ ఇస్తున్న పార్టీ కదండి, వెళ్ళకపోతే ఏం బాగుంటుందో చెప్పండి. అది కరెక్టే, కానీ మార్నింగ్ నుండి మై లెగ్స్ ఆర్ హర్టింగ్ అ లాట్. మన ఇంటి పక్కనే కదండి పార్టీ, కొంచెం సేపు ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా. ఈ టైంలో రెడీ అవ్వడం అండ్ ఆల్ నాట్ పాసిబుల్. ప్లస్ చెప్పాగా, మార్నింగ్ నుండి మై లెగ్స్ ఆర్ హర్టింగ్ అ లాట్. అయ్యో సీను ప్లీజ్ వద్దు. అయ్యో పర్లేదండి, మా అమ్మ ఎప్పుడైనా పనిలో అలసిపోతే నేను ఇలానే కాలు పడతాను, చాలా రిలాక్సింగ్ ఉంటుంది చూడండి మీరు. అయినా అమ్మాయిలు అబ్బాయిలు చేసే స్టన్స్కి ఇంప్రెస్ అవ్వరు. ఒక్క మూమెంట్ చాలు కనెక్ట్ అవ్వడానికి, ఇట్టే పడిపోతారు. నిషా గారు, నిషా గారు, మన ఓనర్ గారు మనకి ఫస్ట్ టైం పార్టీ ఇస్తున్నారండి, అందరూ వెళ్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ముందైతే రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత ఆలోచించండి. అలెక్స్, పార్టీకి టైం అవుతుంది. మై లెగ్స్ ఆర్ పెయినింగ్. కెన్ యూ ప్రెస్ మై లెగ్స్ ఫర్ సమ్ టైమ్? If your legs are paining, then don't come for the party. I'm leaving. Bye. చాలు, ఐ ఫీల్ బెటర్ నౌ. సరే అండి, కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అయితే. సీను, సిట్. చెప్పండి. హౌ ఆర్ యూ సో నైస్ సీను అందరితో? అందులో ఏముంది నిషా గారు? అంటే నేను నిన్ను ఎంత ఇరిటేట్ చేసినా నాతో నువ్వు చాలా కామ్గా రెస్పాండ్ అవుతావు. టిమ్ ఎంత సర్కాస్టిక్గా మాట్లాడినా చాలా రెస్పెక్ట్తో ఉంటావు. పద్దుతో నీకు అసలు బాండ్ కూడా లేదు, బట్ యూ స్టిల్ దేర్ ఫర్ హర్ ఆల్ ద టైమ్. జస్ట్ హౌ? అయ్యో అందులో ఏముందండి, మన చుట్టూ ఉన్న విషయాలు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేయి ఇలా ఇవ్వండి. మన చేతిలో ఉన్న 5 ఫింగర్స్ ఒకేలాగా ఉండవు. అలా అని మనకు ఒక వేలు నచ్చలేదని దాన్ని కేర్ చేయకుండా వదిలేస్తామా? కాదు కదా. లైఫ్లో ఏదైనా సరే పంచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుందండి, కానీ ఆనందం మాత్రం మనం పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. You know what? I want to travel with you. Shall we date? బాబోయ్, నాకు అవన్నీ ఏం తెలియదండి. సాయంత్రం పార్టీ ఉంది, మీరు రెడీ అవ్వండి. బాయ్. ఆ రియాక్షన్ ఏంట్రా? సాటి మొగాళ్ళ ఐ రియలీ ఫీల్ సాడ్ బ్రో. దయచేసి ఎస్ చెప్పకు, కష్టాల్లో పడకు శ్రీను. సాయంత్రం మందు సముద్రం, నేను చేసేది అందుట్లో పెగ్గు ప్రయాణం, నేను తాగేది మద్యం, అది తీర్చాలి నా కడుపులో దాహం. ఏంటి విపరీతం? ఎప్పుడు లేనిది సార్ పనిచేస్తున్నారు? ఏం లేదు పద్దు, సాయంత్రం వనజ గారి బర్త్డే పార్టీ కదా, దాంట్లో కొద్ది కలరింగ్ ఇద్దామని షూ పాలిష్ చేసుకుంటున్నా. అతివృష్టి లేక అనావృష్టి అయినా పార్టీ రాత్రి 8 అయితే ఇప్పుడు 4 అయింది. నాలాంటి ఇంటెలిజెంట్స్ ముందే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు. ఏంటి? అదే, నాలా ఇంట్లో ఉండే జెంట్స్ ముందే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటారంటున్నా. అవునా? నాకేదో బూతులా అనిపించిందిలే. పద్దు, నువ్వెప్పుడు నన్ను అలానే అంటావు. ఛీ, నేను వెళ్తున్నా. ఏంటిది? ఈవినింగ్ పార్టీ కదండి, ఈ షర్ట్ ఎలా ఉంటుందని చూసుకుంటున్నా. ఏంటిదా? నో, వెయిట్ ఎ మినిట్. పార్టీకి ఇలాంటి షర్ట్స్ అయితేనే బాగుంటాయి సీను. ఇదా? ఇది బాగా నలిగిపోయింది కదండి. ఇట్స్ ఓకే, నేను ఐరన్ చేసిస్తా. యాక్చువల్లీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న షర్ట్ కూడా బాగుంది,
బట్ నేను సెలెక్ట్ చేసిన షర్ట్ వేసుకుంటే ఐల్ బీ హ్యాపీ. నిషా గారు, మీరు కూడా శారీ వేసుకుంటే బాగుంటుందని. సారీ? నో వే, ఐ కాంట్ ఈవెన్ వాక్ ఇన్ అ సారీ. అస్సలు అవ్వదు. అబ్బో కాస్ట్లీ బ్రాండ్. పార్టీకి టైంకి రావాలని ఒక్కడికి కూడా కామన్ సెన్స్ లేదు. హాయ్ మ్యామ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ టిమ్. హ్యాపీ బర్త్డే. రే డాక్టర్, రే డాక్టరు. ఏంటి మీ బావ వాళ్ళు రావట్లేదా? వస్తున్నారు మేడం. చెల్లిని బావని వదిలేసి ఈ ఆంబోతుని వెంటేసుకొచ్చావేంటి? ఈ శ్రీనుగాడు గోల భరించలేకపోతున్నా. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. హ్యాపీ బర్త్డే వనజ థ్యాంక్ గారు. యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గెట్ సమ్ డ్రింక్స్. రే డాక్టర్, పార్టీ చాలా బోరింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఏం చేద్దాం కదా. అంటే ఏం చేస్తావురా? అంటే అందరం కలర్ఫుల్గా ఉన్నాం, కపుల్స్లా ర్యాంప్ వాక్ లాంటిది చేస్తే. మా సంగతి ఓకే, నీ పరిస్థితి ఏంటి? వనజా మ్యామ్ ఖాళీగా ఉన్నారు కదా. అమ్మ నా డాక్టరు అంత పెద్ద స్కెచ్ చేసాను. ఎన్నో ఏళ్ళ నుంచి ఆకలి రా. నీ ఆకలి నేను తీర్చలేను రా. రేయ్, నా కోరిక నెరవేరితే నీకు ఫుల్ బాటిల్ కొనిస్తా. అయితే ఓకే. సో గైస్, లెట్స్ స్టార్ట్ ద పార్టీ. సీను కమ్ కమ్. అరే లే. సూపర్ గైస్. Cheers. 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 శ్రీను, నువ్వు యాప్ డెవలపర్ కదా? అవునండి. ఆర్డర్ చేస్తే వాటర్ డెలివరీ చేయడం కోసం ఒక యాప్ కావాలని చెప్పి నా దగ్గరికి క్లయింట్ వచ్చాడు. డూ యూ థింక్ దిస్ ఐడియా వర్క్స్ అవుట్? నాకెందుకు అంత కన్విన్సింగ్గా లేదు. లేదండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దీస్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యాప్ కదండి. అండ్ ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. వాటర్కి మాత్రం యాప్ ఉంటే తప్పేంటి? వంజా గారు, యాపిల్ గురించి పాపల గురించి గుంటూరుడికి ఏం తెలుసండి? నాకు తెలుసు టెక్ గీక్. నన్ను అడగండి, నేను చెప్తాను కదా. అయినా వాటర్ క్యాప్ ఏంటండి? గుంటూరు అంటే అంత చులకనగా చూసేవాడివి నీ చెల్లినిచ్చి ఎందుకు పెళ్లి చేసావు? మా అన్నయ్యకి అంత ఐడియా లేదండి. అన్నయ్య సీను విజ్ఞాన్ లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని వచ్చాడు. తను కాలేజ్లో ఉన్నప్పుడే రోజు వాడే యాప్స్కి ప్రోటోటైప్స్ లాంటివి డెవలప్ చేశాడు. బట్ ఇన్వెస్టర్స్ దొరకక హీ డెంట్ సక్సీడ్. బట్ నౌ హీస్ గోనా బి ఎ రియల్లీ సక్సెస్ఫుల్ యాప్ డెవలపర్ ఇన్ ది సిటీ. సో ఇప్పుడు అర్థమైందా టీమ్? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మన ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం మేడం. మంచి మార్కెటింగ్ టీం ఉందంటే కనుక. బెస్ట్ మార్కెటింగ్ టీమ్. ఐ థింక్ వీ షుడ్ కొలాబరేట్ Okay. టుగెదర్. లెట్స్ డూ ఇట్. ఐఎమ్ లీవింగ్ టు గోవా ఇన్ ఫ్యూ డేస్. వుడ్ యూ లైక్ టు జాయిన్ మీ ఇన్ దట్ వనజ ప్రాజెక్ట్? గారు, వేర్ ఆర్ ద వాష్రూమ్స్? ఏంటి ఇంకొక పెక్ కూడా తాగలేదు, అప్పుడే గానకచ్చేరియా? Hey, I'm on my chums. Once you enter into the house, it's on the right. Padu, please come.
పద పద. ఏంట్రా నీ నోటి దూలా? సో శ్రీను You're so hot. వాట్? Ha, it's hot. ఓకే, సో శ్రీను నువ్వు నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ మనము ఈ ఎదవలతో మనకెందుకు కానీ మనం అటు పోయి మాట్లాడుకుందాం కదా. ఓకే ఓకే మేడం. ఈ నా పరువు తీయడానికి వచ్చాడు. యూ అండ్ నిషా లుక్ వెరీ అడోరబుల్ సీను. ఓకే మేడం. రేయ్ ఏమనుకుంటున్నాడు రా వాడు? 100 మంది 100 అనుకుంటారా, మనకి మధ్యలో వచ్చే మాటలు ఇంపార్టెంట్ కాదు, మద్యం ఇంపార్టెంట్. మందు ముఖ్యం. దిగిలే. I don't know if you know or not, I have a very bad past and I stopped believing men and love since then. కానీ ఈరోజు నిన్ను నిషాని చూశాక I'm changing my thoughts on love, the way you're taking care of her. Wow. నిషాకి నువ్వు దొరకడం కాదు, నీకు నిషా దొరకడం. You're so lucky. The way she's talking about you. Wow, man. If you need me anytime, just let me know. I'm there for you all the time. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ మేడం, మీకు నా గురించి నిషా గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అరే డోంట్ టెల్ మీ ఎనీథింగ్, ఇట్స్ పార్టీ టైం. పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు కాపురంలో జరుగుతూ ఉంటాయి, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి? లెట్స్ పార్టీ. Cheers. Yes. శ్రీను నో. వేరే అమ్మాయిలతో క్లోజ్గా మాట్లాడినప్పుడు వచ్చే ఫీలింగ్ ఏమంటారో తెలుసా? జెలసీ అంటారు. అంటే లవ్ చేస్తున్నవాడు దూరం అవుతాడేమో అన్న భయం అంతే, జెలసీ కాదు. అయినా ఒక అమ్మాయి ఎంత జెలస్ ఫీల్ అవుతే అంత లవ్ ఉన్నట్టు. ఒక్క మంచి అబ్బాయి ఉన్నా ఈ హైదరాబాద్ అమ్మాయిలు వదలరా? ఏదో బిజినెస్ డీల్ అయి ఉంటుందిలే. బిజినెస్ డీల్ అయితే అంత సెక్లూడెడ్గా మాట్లాడాలా? నిషా స్టాప్ స్టాప్ ఇట్. సీను, ఒక్క నిమిషం మేడం. యా ఓకే. నిషా 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 నిషా. మెన్ ఆర్ డాగ్స్ అని అనే వాళ్ళందరికీ సీను ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఎలాగా అవుట్ అయిపోయింది కదా, కాసేపు పడుకోబెట్టు అక్కడ. లేదు, నేను తను తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు వచ్చేసేయండి. ఐ కాంట్ లీవ్ హర్ లైక్ దిస్. సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ సీను. ఎప్పుడు నిన్ను తిడతా కదా, సారీ. కోపం వచ్చింది కదా నీకు తాగా అని. ఎప్పుడు నాతోనే ఉండు సీను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ లాస్ట్ నైట్ సీను. ఏంటి ఆఫీస్కి రెడీ అవుతున్నావా? ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఓ, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. ఫ్రెష్ అయ్యి తినేసి రెస్ట్ తీసుకో. ఈవినింగ్ తొందరగా వచ్చాయి. కొత్తగా ఏముంది, అనుకుందే కదా జరిగింది. మీరు సచ్ ఎ క్యూట్ కపుల్ అనుకున్నారు కదా,
ఫస్ట్ మంత్ బాగానే ఉంటుంది, ఆ తర్వాతే టార్చర్ స్టార్ట్ అవుతుంది. అంతెందుకు, మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదా? మీరు స్టార్టింగ్లో ఓ బేబీ సచ్ క్యూట్ అనుకుంటారు, గాడిది గుడ్డేం కాదు. ఛీ. హలో. Bloody bitch. How dare you block me? After you left to Hyderabad, you showed your bloody characters. Filthy bitch. What the fuck, Alex? Dude, this is so fucking wrong. Just don't call Nisha, me. Nisha, just wait. Don't call me Let again. me just. చెప్పండి. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం. సరే. హలో, ఏంటి నిషా అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? Oh, breakfast is on the table అని ఎంత ముద్దుగా అన్నావు. Seriously? You made upma? Are you fucking serious, Sinu? Did you ever see me eat upma? నిషా, ఇప్పుడు నీకేం కావాలి? ఏంటి, నువ్వు నా మీద ఇరిటేట్ అవుతున్నావా? లేదు నిషా, చెప్పు నీకేం కావాలి? అరే, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సమ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. సరే, స్విగ్గీలో ఆర్డర్ చేస్తా. అంటే ఇప్పుడు నన్ను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోమంటున్నావా? లేదు, నేనే ఆర్డర్ చేస్తా. ఏంటి, నువ్వు స్విగ్గీలో ఆర్డర్ చేస్తావా? ఫైన్, ఈసారి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా స్విగ్గీలో ఆర్డర్ చేసుకోమని చెప్తా. నిషా, ఆమె మీటింగ్ నిషా, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే ఫైన్, ఐల్ ఈట్ లంచ్ డైరెక్ట్లీ. హలో హలో, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. చమ్స్ టైమ్స్లో కొంచెం ఇరిటేట్ అవుతాం, అది కామన్. అది కూడా అర్థం కాదు వీళ్ళకి. వి జస్ట్ నీడ్ స్మాల్ థింగ్స్ లైక్ దిస్. చమ్స్ టైంలో దగ్గరగా ఉండి తోడుంటే అదే చాలు మాకు. వీళ్ళకి క్యూట్గానే ఉంటుంది, మాకు సంకనాగిపోతుంది ఇక్కడ. శ్రీను, చెప్పు శ్రీను. అరే టిమ్ముగా, నిషా ఏమో ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ ఏమని అడుగుతుందిరా. నేనేమో బై మిస్టేక్ నిషా కార్డు తెచ్చా. నా దగ్గర క్యాష్ లేవు, కానీ ఒక 600 ట్రాన్స్ఫర్ చేస్తావా? అక్కడ ల్యాండ్ అవ్వకు. రే టిమ్మో, ఇక్కడ నాకంత ఫ్రీడమ్ లేదులే, కానీ అయినా చాక్లెట్ నుంచి రాకెట్ వరకు నిన్నే వాడుతుంది కదా. ఈ ఒక్కసారికి నిషా కార్డ్ గోకే. అరే అసలుకే కోపంగా ఉందిరా. ఏహే, గోకే, నేను చూసుకుంటా. అడగకుండా గోకితే బాగోదేమో. రే, నువ్వు మరీ అంత టెన్షన్ పడకు. రే టిమ్మో, రే నాతో మాట్లాడరా ఇక్కడ. సరే, ఆమె ఫీల్ అవ్వకుండా నేను చెప్తానులే. ముందెళ్ళి బ్రేక్ఫాస్ట్ పట్టరా. గేమ్ అన్నా ఆడుకొని శ్రీను నన్ను. కమాన్, రా రా, కమాన్. టీమ్, చెప్పు. నీకేమీ అనిపించట్లేదా డిఫరెన్స్ ఎందులో? మనలో? ఇక్కడ కొంచెం తగ్గింది, అక్కడ కొంచెం పెరిగింది. ఏంటి బరువు? ఎచ్చి, అది కాదు. వైజాగ్లో ఉన్నప్పుడు నువ్వు నాతో ఎలా ఉండేవాడివి? కాలేజీకి వెళ్ళే ముందు కలువు.
వీధి చివర వెయిట్ చేయి పందిలాగా తినకు. వెళ్ళిపోతున్నా అంకుల్, వెళ్ళిపోతున్నా. ఏంటి టిమ్ నువ్వు ఒక్కడవే తింటున్నావు? మరి నాకు? నీ బర్త్డే అని నీకు కూడా కొన్నా. అన్నీ కాదు, ఒకటే. అసలేంటిది? మీ నాన్నకు నువ్వు చెప్పొచ్చు కదా ఓ ఫోన్ ఇప్పిమని. అమ్మో ఫోనా? డిగ్రీ అయిపోయే వరకు ఆ మాట కూడా ఎత్తద్దని చెప్పారు. మరి ఇంకా ఎన్నాళ్ళు ఇలా చాటుగా కలవడం? ఏమో అవన్నీ నాకు తెలీదు. ఏదో ఒకటి చేయి. మన చదువులు అయిపోగానే ఎంచక్కా మనం హైదరాబాద్ వెళ్ళి ఒంటరిగా ఎవరికి సంబంధం లేనట్టు బతుకుతాం కదా. అమ్మో హైదరాబాదా? మరి పెళ్ళయ్యేదాకా ఇలా కలవడం కష్టం కదా. ఇద్దరికి హైదరాబాద్లో ఒక జాబ్ సెట్ చేస్తా, అలానే ఉండడానికి ఒక ఇల్లు కూడా సెట్ చేస్తా. ఏమో అవన్నీ నాకు తెలీదు. నేను స్కెచ్ చేస్తా, నువ్వు బ్లైండ్గా ఫాలో అవ్వు. నువ్వు స్కెచ్ చేస్తానంటేనే నాకు భయం అవుతుంది. ఏమోలే, నాకు కాలేజ్కి టైం అవుతుంది. బాయ్. పద్దు వద్దు. పద్దు. ఛ, ఈ పద్దు ఎప్పుడు ఇంతే. అప్పుడంటే టెన్షన్స్ పడుతూ ఉండేవాళ్ళం, దొంగచాటుగా ప్రేమించుకునే వాళ్ళం, దొంగచాటుగా కలుసుకునే వాళ్ళం. ఇప్పుడంటే కలిసి ఉంటున్నాం కదా, కలిసి తింటున్నాం, కలిసి తాగుతున్నాం, కలిసి. అది కాదు, ఐ ఫీల్ దట్ ద లవ్ ఇస్ లాస్ట్. నీకు అనిపించట్లేదా? ఎందుకలా అనిపించింది? శ్రీనుని నిషాని జరగ. నిన్ను కాదులే, గేమ్లో. ఓ అంటే అదే, శ్రీను నిషా చూడు ఎంత ప్రేమగా ఉంటున్నారో. ఓహో, నువ్వు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా? వాళ్ళ ప్రేమ ఇప్పుడే పుట్టింది, అలానే ఉంటుంది. మన ప్రేమ ఎప్పుడో పుట్టింది, సో ఇలానే ఉంటుంది. ఏ నీవు మట్టి బుర్రకు అర్థం కాదా ఎంత చెప్పినా? పద్దు మే అబ్బి ఆయా, 1 మినిట్ రుకో. పద్దు. ఏంటి ఏంటి? నువ్వే కదా రొమాన్స్ అన్నావు, నాకేం తెలీదు అనుకుంటున్నావా? బుచ్చిక్కి. ప్రేమ అంటే రొమాన్సా? రొమాన్స్ అంటే ఇదేనా? చెప్పా కదా నీ మట్టి బుర్రకి ఎప్పటికీ అర్థం కాదని. ఛా వెళ్ళహే. పద్దు పద్దు, ఇప్పుడు నేనేం చేసుకోలేదు? ఛీ, ఇంకేం ఆడుకుంటా. ఇక్కడి నుంచే పక్కన రిలేషన్స్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు, ఎప్పుడు చూడు కంపారిజన్. సర్ప్రైజ్. యూ హ్యాడ్ యూ మీటింగ్ రైట్? అప్పుడే వచ్చేసావేంటి? ఇందాకేదో కోపంలో ఐ స్పోక్ షిట్. అందుకని నువ్వు ఇంపార్టెంట్ మీటింగ్ మానుకుని రావాలా? నువ్వు తినకుండా ఉంటా అన్నావు కదా, అందుకే. అండ్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూ. I'm so sorry. You should have finished your meeting. I know how important that meeting was to you. Oh, such a big idiot I am. It's okay. Nothing is more important than you. Now stop being sad and tinu. Thank you. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఎరా టిమ్ము, ఒక్కడే తింటున్నావా? పద్దుని ఎలా అన్నా తినలేను కదా, ఈ ఆమ్లెట్ అన్నా తింటాను. నిషా, ఆమ్లెట్ తింటావా? Oddu. Sinu got me breakfast. You should have just ordered Sinu. It's okay. ఆర్డర్ చేస్తావా? నువ్వు రావా అనేది మీరే, తీరా ఆర్డర్ చేసిన తర్వాత యూ షుడ్ జస్ట్ ఆర్డర్ ఇట్ నో అనేది కూడా మీరే. తూ దీనమ్మ జీవితం. హైదరాబాద్ వచ్చి రఫ్ ఆడిద్దాం అనుకున్నా,
హోల్సేల్లో కొని. థు, అవి ఆఖరికి బర్త్డేలో బెలూన్లా పనికొస్తున్నాయి. అరే నిషా 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 రా కూర్చో. నువ్వు అడిగావు, నేను తెచ్చా. మై మీటింగ్ కెన్ బి డన్ టుమారో ఆల్సో. కానీ నీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ క్రేవింగ్ రేపు రాదుగా. ఆపండి సార్, చూడలేకపోతున్నాం. ఇక్కడ మీ యాక్షన్ బాగానే ఉంది, లోపల పద్దు రియాక్షనే చూడలేకపోతున్నాం. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు. యా మెయిన్లీ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి మన లవర్ ఇచ్చే రియాక్షన్ గురించి మీకు తెలిసిందే కదా. థ్యాంక్ యూ ఫర్ ద హాట్స్పాట్. ఇందాక నుంచి ఏవో అన్న నంబర్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, డిస్కనెక్ట్ చేశాను. వీరు ఎనీవేస్ వాట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ₹600 డన్ అట్ క్యాఫే. నా బ్రేక్ఫాస్ట్ కోసం నా కార్డ్ స్వైప్ చేసావా సీను? ఎప్పుడు అబ్బాయిలే బిల్లు కట్టాలా? ఇంకెన్నాళ్ళు ఈ నిరీక్షణ? ఈ అన్యాయానికి పాడాలి చర్మగీతం. మీరేమంటారు? అయినా అందరు అమ్మాయిలు అలా ఏమి ఉండరు, కొంతమంది అర్థం చేసుకుని ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. నో కమెంట్స్. బాయ్. నిషా నిషా ఈ వ్యూ తప్ప ఏముంది నా లైఫ్లో? అలా అంటావేంటి? నిన్న రాత్రి నువ్వెంత లేటుగా వచ్చి గుర్తుందా? ఆఫీస్లో లేట్ అయింది, దానికే ఎందుకు? ఆఫీస్లో లేట్ అవుతే నాకు ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా నీకు? అర్థం చేసుకుంటావు అనుకున్నా. అన్నీ నేనే అర్థం చేసుకోవాలా సీను? నీకోసం తిండి తినకుండా వెయిట్ చేసా ఆల్ నైట్. సారీ. స్టాప్ ఇట్ సీను. హోల్డ్ ద కప్. హలో, విల్ యూ స్టాప్ కాలింగ్ మీ సో మెనీ టైమ్స్? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అర్థం కదా మీకు ఒకసారి చెప్తే? ఇస్ ఇట్ దట్ టైం? మళ్ళీనా? మళ్ళీ నా ఏంటి సీను? దిస్ ఇస్ ద న్యూ మంత్. ఏమైందే? హెడేక్. అయ్యో, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? నీకు శ్రీనుకి నాకు టీం కంటే ఎక్కువ బాండింగ్ ఉందనిపిస్తుంది. Are you saying it's not working out? అలా కాదు, వీ హ్యావ్ ద క్లారిటీ, బట్ ఐ డోంట్ నో ఈ మధ్య. I understand, Pattu. It's okay. You know, relationships are pretty rough. Not all the days are golden days, right? So give it some time. It'll be all right. రియలీ పీపుల్ చేంజ్ అలాట్. స్టార్టింగ్ డేస్లో ఉండే ప్రేమ, ఆ కేర్, ఆ ఎఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. పైగా ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మాకు ఇవ్వరు. What are those messages, Sinu, when I'm sleeping next to you? స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేశారు, ఈవినింగ్ పార్టీ ఉందంట, దానికే మెసేజెస్ అంతా. యూ స్లీప్ నో? ఈవినింగ్ కదా పార్టీ, చాలా టైం ఉంది, వెళ్ళొచ్చు. బట్ నౌ ఐ వాంట్ టు స్లీప్. ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. అబ్బా, ఇది గుర్తుపెట్టుకోండి, టైం వచ్చినప్పుడు చెప్తా. రేయ్, నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టినా 2000 గానేటి. అంటే నాకు ఒక ఐడియా వచ్చింది భయ్యా. డాక్టర్ గారిని ఎలానా తెస్తున్నా కదా, ఈ 1000 చాలే. ఏంటి సార్లు ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? నా స్కూల్ ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు, టిమ్ గారిని తీసుకెళ్తున్నా. నీ స్కూల్ ఫ్రెండ్స్తో వీడికేంటి పని? అంటే శ్రీను ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కూడా కదా. ఇప్పుడు నిజం చెప్పు. ఎవరన్నా మందు పార్టీకి పిలిచినప్పుడు వెళ్ళకపోతే
వచ్చే జన్మలో గాడిదల్లా పుడతారంట. ఇప్పుడు మాత్రం మనిషిలా పుట్టావా ఏంటి? సరే, లిమిట్లో తాగు. పద్దు అంతొద్దు. శ్రీను, నిషా ఎక్కడా? నిషా పడుకుంది, డిస్టర్బ్ చేయొద్దు, నేను తనకి ఎప్పుడో చెప్పేశా. ఓకే, సరే బాయ్. బాయ్. సరే, త్వరగా వచ్చేయండి. ఇవాళ పార్టీ మనం సింగిల్ ఉంటే రిలేషన్ లో ఉండాలనిపిస్తుంది, రిలేషన్ లో ఉంటే సింగిల్ ఉండాలనిపిస్తుంది, రిలేషన్ లో ఉంటే ఇది చేయకు అది చేయకు అని ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్. నా చెడ్డితో శ్రీను మస్తు రోజుల తర్వాత గుంటూరుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చిండు. ఈ రోజు మాత్రం మందు ఏర్లే వారలే. అండ్ ఇంకోటి, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, అయితే మనకి దోస్తులే. సో వన్స్ అగైన్ ఎన్ని రోజుల తర్వాత కలిసినావు మామ. నేనైతే దిల్ కుష్. ఒరే శ్రీను, చాలా రోజుల తర్వాత పర్మిషన్ దొరికింది, ఫుల్గా ఇచ్చి పడే. ఏం మామ, గర్ల్ ఫ్రెండ్ గంత టైటా? మామూలు టైట్ కాదు బయ్యో, గర్ల్ ఫ్రెండ్ వల్ల రోజు టైట్ అయ్యేడికి. ఆయన గర్ల్ ఫ్రెండ్ నాకు చాలా ఉంటారా, నీకేం తెలుసు? రే నీకు పెళ్ళి నువ్వు చెప్పరా. టైం అవుతుంది, తొందరగా పెగ్గుపోయినరా, ఇంటికి వెళ్ళాలి. నువ్వు మళ్ళీ మొదలెట్టకు. నువ్వు ఆగరా స్వామి, ఒక్క నిమిషం. హలో 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 బేబీ, ఐఎమ్ రెడీ. ఎక్కడా? ఇట్స్ 8 o'clock. నేను ఫ్రెండ్స్తో పార్టీకి వచ్చా. Party? We were both supposed to go to a party, no? 1 second. ఎడిటర్ ప్రో, ఆ బిట్ ఒకసారి రివైండ్ చేయవా? స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేశారు, ఈవినింగ్ పార్టీ ఉందంట. ఐఎమ్ విత్ మై స్కూల్ ఫ్రెండ్స్ బేబీ, చెప్పా కదా. నేను ఇక్కడ రెడీ అయి ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఆన్ మై చమ్స్ విత్ అ రియలీ బ్యాడ్ హెడేక్ అండ్ ఐ పుట్ ఆన్ యువర్ ఫేవరెట్ డ్రెస్. ఇంత మేకప్ వేసుకొని కూర్చుంటే యు జస్ట్ వాంట్ గో పార్టీ విత్ యువర్ ఫ్రెండ్స్? ఇది ప్రీ ప్లాన్, ముందే చెప్పా కదా. సరే, గో టు హెల్. బాయ్. రేయ్, అందుకే చెప్పాను రా నాలాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోమని. సరే బాయ్స్, 30 minutes లో వచ్చేస్తా, మీరు క్యారీ ఆన్, ఎంజాయ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎంత లేట్ అయినా పర్లేదు, మందైతే ఉంది కదా మనకి, అది మ్యాటర్. వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే తిడతారు. 24 hours గర్ల్ ఫ్రెండ్ తోనే ఉంటాడు కదా, ఏదో కాసేపు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తే ఎందుకలా? అయినా మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఇలానే చేస్తారు కదా. No, it's okay, Patu. తిను కొంచెం. It's okay, I don't want to eat, Patu. తినొచ్చు కదా. చూడు శ్రీను, అప్పటి నుంచి చెప్తుంటే వినట్లేదు, అలానే కూర్చుంది. I thought you're busy with your friends. సో సారీ నిషా, ఏదో మిస్కమ్యూనికేషన్. It's okay. నేనే నీకు సరిగ్గా చెప్పుండాల్సిందే. No, party with your friends. It's very important, no? It's okay. నాకు వాళ్ళు ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేవాడినా చెప్పు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుకే వచ్చావు నువ్వు. లేదు బేబీ, నీతో బయటికి వెళ్దామని వచ్చా. ఆహా, ఓకే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? wherever the queen wants to go. సరే, Let's go. let's go. Bye, Paddu. Bye Paddu. బాయ్.
శ్రీను లాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉండే ఉంటారు కదా. ఎన్నో రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత కూడా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవడం, గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ని మర్చిపోవడం, ఇలాంటి నా కొడుకుల్ని పొడిచి తెంగాలి. ఒకసారి ఫోన్ ఎందుకు? ఇవ్వు చెప్తా. ఆ, ఇట్స్ ఓకే. హలో, నేను సీనుని మాట్లాడుతున్నా, నిషా ఫియాన్సే. ఎరా, మైండ్ తెంగిందా? నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్వీట్గా రిజెక్ట్ చేస్తుందని అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో, నీ గుద్ద పగిలిపోద్ది. అర్థమైందా? పెట్టరా ఫోను. ఇదిగో, వాడు ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయడు. థ్యాంక్ యూ సీను. బాయ్. See you. గుడ్ నైట్. డోంట్ వెయిట్ ఫర్ మీ. సరే, తొందరగా వచ్చేయి. రేయ్ రేయ్, ఏంట్రా ఎట్లా పడిపోయారు? రే లే. రే, నువ్వు కూడానా? అరే టిమ్గా లే. రే, 30 నిమిషాల్లో వస్తా అని 3 గంటల తర్వాత వచ్చావేంట్రా? ఇటీ. అయిపోయిందా? నిషా, అయినా నాకు ఇది మెల్లగా అలవాటు అవుతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా నన్నెవ్వరూ బయటికి రమ్మనరు. శ్రీను, నిషా అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అరే, నేను ఒకదాన్ని ఉన్నా అన్న విషయం టీమ్కి గుర్తే ఉండదు. నన్ను బయటికి తీసుకెళ్ళి ఎన్ని రోజులైందో. ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి తన బాయ్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలని? ఎవరి కోసం జన్ 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 జన్, దేనికోసం జన్ 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 జన్. టిమ్, ఓకేనా నువ్వు? ఓకే. ఎందుకంత ఓవర్గా తాగడం? నేనేమంత ఓవర్గా తాగలేదు పద్దు. నా కెపాసిటీ గురించి నీకు తెలిసిందేగా. దీనికేం తక్కువ లేదు. సరే కానీ ఏమన్నా తిన్నావా? తిన్నావా? అప్పుడెప్పుడో తిన్నాను పద్దు. ఆకలిగా ఉంది, ప్లీజ్ ఏమైనా పెట్టవా? సరే, నేను తీసుకొస్తా. ఫస్ట్ నువ్వు కూర్చో. మై క్యూట్ పద్దు, క్యూట్ పద్దు. పువ్వే అన్నాడే ఆట పరావు, పిపి పిపి అన్నాడే. టిమ్, ఆమ్లెట్ అయినా తిను ఫస్ట్. వద్దమ్మా, ఆమ్లెట్ తెచ్చావా? చమ్స్ లో ఉన్నాను, స్టమక్ పెయిన్ ఉంటుందని కూడా పద్దు, గుర్తులేదు. ఇంతకి నువ్వు తిన్నావా? లేదు, ఐఎమ్ నాట్ హంగ్రీ. పందిలా ఒక్కడ ఎట్లా తింటున్నాడు చూడు. సారీ పద్దు. సారీ దేనికి? నేను ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాను కదా. నాకు అలవాటు అయిపోయింది. నా గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అదే రిలేషన్ పద్దు. నిషాలా కాదు కదా నువ్వు. చాలా అండర్స్టాండింగ్, పైగా 10 years నుంచి కలిసి ఉంటున్నాం. అది కూడా నీ వల్లే కదా. ఒకసారి సారీ చెప్తే అయిపోతుందా? ఐ నో పద్దు, అందుకనే నీకు చమ్స్ డే వచ్చిందని ఈ చాక్లెట్. అబ్బో, పర్లేదే, బాగానే గుర్తుంది ఈసారి. రోజు ఇలా మంచిగా ఉంటే డైలీ చమ్స్లో ఉన్న హ్యాపీగానే ఉంటా. అమ్మో, రోజునా? మంత్లీ 5 days అంటేనే నా బతికిలా ఉంది. ఇంకా రోజు అంటే నా బతుకు బస్ స్టాండే. ఇంకా పందిగా ఊరికనే పంది అనకు పద్దు. నువ్వు నా టెడ్డీ బేర్రా. బాగున్నారా మరిది గారు? బాగున్నా వదినా, మీరెలా ఉన్నారు? మేమందరం బానే ఉన్నాం. ఏం లేదు వదినా, మన చిన్నికి హైదరాబాద్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. సరే జాయిన్ చేద్దాం, ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. అయినా ఆడపిల్లకి ఇంతకన్నా పై చదువులు ఎందుకండి? చక్కగా అబ్బాయిని చూసి పెళ్లి చేయక. అదిగో చూసారు కదా వదినా, అది సంగతి. తను ఇష్టపడింది, తన ఇష్టాన్ని కాదనలేకపోయాను. సరే జాయిన్ చేద్దామని ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. అవునా? మన సీను కూడా అక్కడే ఉన్నాడు కదా, ఒకసారి కలిసి రండి మరిది గారు. తప్పకుండా కలుస్తాను వదినా, వాణ్ణి చూసి చాలా రోజులైంది. పైగా అన్నయ్య పోయినప్పటి నుంచి వాణ్ణిలోనే అన్నీ చూసుకుంటున్నాను. అదేంటో గాని వదినా, వాడింట్లో లేకపోతే ఇళ్లంతా బోసిపోయినట్టుంటుంది. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా తప్పకుండా కలిసి వస్తా వాడిని. అవును మరిది గారు,
వాడు ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో. నేను ఇక్కడే ఉన్నా నా మనసంతా అక్కడే ఉంది. వదినా మీరేం కంగారు పడకండి. ఈ మధ్యకి వాడి కొడుకేగా. వాడెక్కడున్నా చాలా హ్యాపీగా దర్జాగా బతికేస్తాడు. వాణ్ణి కన్న కొడుకులా పెంచారు మరి మీరు. వీలైతే ఒకసారి వెళ్ళేటప్పుడు వస్తే పిండి వంటలు ఏదైనా చేసిస్తాను. పట్టుకెళ్ళి వాడికి ఇస్తారేమో అని. అలాగే వదినా, తప్పకుండా వస్తాను. బయలుదేరదాం. కాఫీ అయినా అయ్యో తీసుకోకుండా. ఏమొద్దు, మీరు కానిచ్చేయండి. వస్తా వదినా. హలో బాబాయ్. చాలాసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, నీ ఫోన్ కలవట్లేదురా. అది లోపల సిగ్నల్ లేనట్టుంది బాబాయ్. ఏం లేదురా, చెల్లెల అడ్మిషన్ కోసం హైదరాబాద్కి వచ్చాం. ఒకసారి నేను కలుద్దామని. చచ్చాన్రా దేవుడా. అమ్మదా కూర్చో. ఏంట్రా చెప్పు. ఇందాక స్కూల్ నుంచి వస్తుంటే మన ప్రసాద్ గడు కనిపించాడమ్మా. హైదరాబాద్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట. జాబ్ ట్రై చేయమని చెప్పాడు. అదే ఆలోచిస్తున్నా. అయినా ఇందులో ఆలోచించడానికి ఏముందిరా, అందులోనే హైదరాబాద్లో జాబు. మంచిదే కానీ నేను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళటం అంటే కొంచెం బాధేస్తుంది. నాదే ఉందిలేరా, కాళ్ళు చేయి బాగే ఉన్నాయిగా. పైగా బాబాయ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నా కోసం నీ లైఫ్ పాడు చేసుకోకు. నువ్వు చక్కగా సెటిల్ అయితే ముందు సంతోషించేదాన్ని నేను మాత్రమే. ఒకసారి బాబాయ్ కూడా ఒక మాట చెప్పి. నేనైనా ఆయనైనా నువ్వు చక్కగా సెటిల్ అవ్వాలనే కదరా మేం కోరుకునేది. ఆయన మొన్న ఈ మధ్య ఏదో సందర్భంలో నీ గురించి ఆలోచిస్తూ మన సీను కూడా హైదరాబాద్లో సెటిల్ అయితే బాగుంటుంది వదినా అన్నాడు. నువ్వు ఈ ఆలోచనలన్నీ మానేసి చక్కగా హైదరాబాద్ వెళ్లే పనిలో ఉండు. మొన్నేమో ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ దొబ్బింది. లాస్ట్ మంత్ ఏమో ఫ్రెండ్స్తో పార్టీ బిస్కెట్ అయింది. ఈసారి ఏమొద్దు. దేవుడా నా మీద కొంచెం కనికరం ఉన్నా ఈసారి నువ్వే నన్ను కొంచెం సేవ్ చేయాలి. ఏంటి దేవునిగా గట్టి కోరుకున్నావు? డ్రామా చేయకు, మొత్తం విన్నా నేను. వినేసావా? అసలు నేను టార్చర్ చేస్తున్నానా నేను? రియలీ కాన్షియన్స్ లేదా నీకు? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? ఎందుకు నిషా చిన్న విషయాన్ని పట్టుకున్నంత సీన్ చేస్తున్నావు? సీన్? నేను సీన్ చేస్తున్నానా? నేను what the fuck? This is not you, Nisha. What do you mean this is not me? Company's periods. That time? How does it matter? Okay, relax. ఒక్క నిమిషం. హలో హలో ఒక్క నిమిషం. హలో. మా అబ్బాయిలకి 100 పనులు 1000 టెన్షన్లు ఉంటాయి. అది అర్థం చేసుకోకుండా ఎక్కడికి అని అడిగితే ఆ మూమెంట్లో ఏం చెప్తాం? హలో బాబాయ్. అది లోపల సిగ్నల్ లేనట్టుంది బాబాయ్, చెప్పండి. అవునా, చెప్పండి బాబాయ్, ఎక్కడ కలుద్దాం? సరే బాబాయ్, అయితే నేను బయలుదేరుతాను. బాయ్. ఏంటి సార్ ఎక్కడికో రెడీ అయ్యారు? వచ్చాక చెప్తాను. ఐ మీన్ హరి, ఐల్ సీ యూ. బాయ్. ఏమైందే? అన్నిసార్లు ఫోన్ చేసావేంటే? ఏమో చేయాలనిపించింది. He didn't even tell me where he's going. ఏదో బిజీ పని మీద వెళ్ళుంటాడులే. అంత నాకు చెప్పనంత ఇంపార్టెంట్ పని ఏంటి? ఏహే వచ్చాక చెప్తాడులే.
నాకు ఇప్పుడే తెలియాలి. వేర్ డిడ్ హి గో? వాట్ ఈస్ హి డూయింగ్? హౌ? స్టాక్ చేయాలనుకుంటున్నావా? యా. నేను ఒక టెక్ గీక్ అని నీకు తెలుసు కదా. నా దగ్గర ఒక యాప్ ఉంది. ఎవరి నెంబర్ కొట్టినా వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఇదిగో నంబర్. నా దగ్గర నెంబర్ ఉంది. ఇదిగో లొకేషన్. ఓకే, ఐమ్ గోయింగ్ బై. పద్దు, తెలుసు కదా పద్దు, ఇవన్నీ చాలా ఈజీ నాకు. ఆ యాప్ ఎందుకుంది నీ దగ్గర? అది కాదు పద్దు, మన ఇందాక ఏదో చేద్దాం అనుకున్నాం. ఎచ్చి, పద్దు ఎవరినో స్టాక్ చేస్తున్నావుగా, చేసుకో. కరోనా కంటే డేంజర్ వైరస్ ఏంటో తెలుసా? అనుమానం. అది వచ్చిందంటే మనం ఫట్టే. అవునమ్మా. ప్రియా వాళ్ళ కాలేజీలో పెద్ద ల్యాబ్ ఉందండి. హాయ్ నాన్న, జిన్ని. మొన్నే కలిశాను. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం కానీ ఏంట్రోయ్, హైదరాబాద్ నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నా. భలే రంగు తేలా. ఇంకేంటి బాబాయ్, ఊర్లో సంగతులు ఏంటి? అందరు ఎలా ఉన్నారు? అంతా బానే ఉన్నారా? అయితే మనం బుచ్చాన్ని కలిసినప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను చెప్పాను రా. ఆడు అడిగానని చెప్పమన్నాడు మరి అని. అంతే కదా రోయ్, నాన్న బాగా తిట్టినట్టున్నాడు. ఆడు మొఖం ఎంత అయిపోయిందిరా. అమ్మ ఎలా ఉంది బాబాయ్? అమ్మ బాగుందిరా. మొన్న వెళ్ళాను. ఈ విషయం చెప్దామంటే అదేది ఇంపార్టెంట్ కాలేమో, మాట్లాడు. పర్వాలేదు బాబాయ్. ఎలాగో నీ రూమ్కి ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నావు. నువ్వేమో మరి బయటికి వెళ్దాం అన్నావు అని. ఇంకా అంటే బ్యాచిలర్స్ రూమ్ కదా బాబాయ్, పైగా చెల్లి కూడా ఉంది, బాగోదు కదా అని చెప్పి బయటకు వెళ్దామన్నా. అది కూడా కరెక్టేలే. హలో, ఒక్క నిమిషం రా, సిగ్నల్ పూర్తిగా లేదు ఇక్కడ. ఒక నిమిషం. ఇంకేంటి సార్, పాస్ అవుతావా? ఇప్పుడు వస్తాను రా. సరే బాబా. హలో, హైదరాబాద్ వచ్చేస్తాను. ఇద్దరిని కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఇంకా నిషా, నువ్వేంటి ఇక్కడ? నీ ఫోన్ ఏది? ఎక్కడా? ఏంటి నిషా అన్నిసార్లు కాల్ చేసావు? ఇదేనా నీ ఇంపార్టెంట్ పని? ఏ, ఎవరు నువ్వు? హే, నువ్వెవరే? నేనెవ్వరా? ఆగు చెప్తా. ఏమైంది? చూడు నాన్న, ఇదెవరు వచ్చి నన్ను ఎవరా అని అడుగుతుంది. నాన్న? ఓ, ఏంటి పెళ్లి చూపులా? పెళ్ళెప్పుడు? అరే జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సీను ఇంకా నేను 6 months నుంచి ఒక్కటే రూమ్ షేర్ చేసుకుంటున్నా. అయినా పెళ్లి చేసుకుంటా అంటే నీ ఇష్టం. యూ షోన్ మీ యర్ ట్రూ క్యారెక్టర్ సీను. కరెక్టే, అప్పుడు అన్నా కదా ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అని. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎక్కువ డబ్బులు ఉన్నాయనా ఈ పెళ్లి చూపులకు వచ్చావు? నిషా, ఏంట్రా సీను, మీ చెల్లిని మనల్ని ఎలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? ఎవరివిడా? చెల్లి? నిషా, ఆయన మా బాబాయ్, తను నా చెల్లి. సారీ సారీ అంకుల్. ఈవినింగ్ ఇంట్లో మాట్లాడదాం. సారీ అంకుల్, సారీ, బాయ్. ఎవర్రా? తన నా రూమ్మేట్ బాబాయ్. ఓ, అందుకనే మమ్మల్ని రూమ్కి రావద్దన్నావు. అవును నాన్న, హైదరాబాద్ వచ్చిన రోజే నాకు కాల్ చేసి అమ్మాయిల గురించి ఏమేమో అడుగుతున్నాడు. ఓ, అంటే సారు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లోనే మొదలెట్టేశారనమాట. అలా కాదు బాబాయ్. ఏంట్రా అలా కాదు? ఏం మాట్లాడుతున్నావు? ఏ తల్లిదండ్రులైనా పిల్లలను పక్కూరికి పంపేటప్పుడు వాళ్ళ మీద నమ్మకంతో పంపుతారు. కానీ నీలాంటి వాడి మీద నమ్మకం పెట్టుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. బాబాయ్, నువ్వు అనుకునేలా కాదు బాబాయ్, ఒక్కసారి నా మాట విను. ఏంటి నేను అనుకునేది నువ్వు చెప్పేది? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? గుండె ఆగిపోద్ది. బాబాయ్, ఒక్కసారి నాతో రూమ్కి రా బాబాయ్, కూర్చొని మాట్లాడదాం ప్లీజ్. ప్లీజ్ నాన్న, ఇవి ఒక్కసారికి వదిలేద్దాం. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. సరే సరే, అన్నా చెల్లెద్దరు చెప్తున్నారు కాబట్టి వస్తాను. కాకపోతే అక్కడ నాకు నచ్చంది ఏమన్నా జరిగిందనుకో, వెంటనే పెట్టి సర్దుకుని మన ఇంటికి వెళ్ళిపోవాలి. అర్థమైందా? నాన్న,
కాఫీ. చాలు పద. అసలే అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ విషయంలో చాలా పొసెసివ్గా ఉంటారు. అందులోనూ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో కాఫీ షాప్లో కనిపిస్తే ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా చెప్పండి? తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని. ఏంటి పందిలాగా పొద్దు పొద్దునే తాగుతున్నావు? ఈ దినం నా దినం, ఎవరొచ్చినా ఆగేది లేదు. సర్లే కానీ శ్రీనుకి నిషాకి ఏదో గొడవ జరుగుతుందంట. నువ్వు ఇంట్లో కొత్త కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసావనుకో, ఈ దినం నీ దినం కాదు తద్దినం చేస్తా. ఏహే, నా మూడ్ ఆఫ్ చేయకు, నువ్వు వెళ్ళు. మళ్ళీ పడేసుకుంటా అనుకున్నారు కదా, చెప్పాను కదా ఈ దినం నా దినం అని. ఏరా శ్రీను, అంత ఆశపడుతున్నావు? రే లిఫ్ట్ పని చేయట్లేదురా. సర్లేదా, 2 పెగ్లేసి వెళ్దాం. ఒరే టిమ్ము, రే ఆగు. ఏ, మా బాబాయ్ మన వచ్చారా? తక్కువ ఉంది. ఏంటి గుర్తు? ఓ, ఎవడ్రైడు? వచ్చేసారా? గుండె ఎన్నికలో ఉన్నాడా? బాబాయ్, వీడు నా రూమ్మేట్ టిమ్. ఆహా, ఏ టైం పడితే ఆ టైం తాగేస్తాడనా టిమ్ అని పేరు పెట్టారు. బాబాయ్, ఇది మందు కాదు బాబాయ్, యాపిల్ జ్యూస్. అవునా? హైదరాబాద్ లో యాపిల్ జ్యూస్ కూడా మందు వాసన వస్తుంది అనమాట. నీ ఓహో, దొరికేసానా? రే నువ్వు పద. సర్లే, బాబాయ్, ఎలాగా మీరు దొరికాం కూర్చోండి. కదా, తాగేద్దాం. పరమేశ్వర, ఒకసారి బయటికి రా, బాబాయ్ వచ్చాడు. మీ బాబాయా? సీను, ఏమవుతుంది? వే, I'm scared. పద, నేను సీను. ఉన్నా. రా. ఎందుకే మనకి ఇదంతా? నమస్తే అంకుల్. బాబాయ్, నిషా బాబాయ్. పరిచయాలు వద్దులే, మ్యాటర్కి రా. బాబాయ్, టిమ్ పద్దు. ఓ, ఇంకో జంట కూడా ఉందా? మీరు అనుకుంటున్నట్టు కాదు బాబాయ్. ఏంటి నువ్వు అనుకున్నట్టు? ఎంత చూసాక ఇంకా నువ్వేం చెప్తావు? ఒకసారి నన్ను కూడా మాట్లాడి బాబాయ్. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ యానివర్సరీ శ్రీను అండ్ నిషా. మన దరిద్రం గురించి తెలిసిందే కదా, కరెక్ట్ టైంకి రాంగ్ ఎంట్రీలు అవుతాయి. ఛీ, వీళ్ళెవరు? మ్యామ్, అది శ్రీను వాళ్ళ బాబాయ్ ఇంకా చెల్లి. ఓ, దట్స్ నైస్. కొడుకు యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి అంత దూరం నుంచి వచ్చారంటే సూపర్, మీరు సూపర్ అండి. ఎరా, మేమింతవరకు మీరిద్దరు జస్ట్ కలిసే ఉన్నారనుకున్నాను. పెళ్లి కూడా అయిపోయిందా? అదేంటి, వీళ్ళకి పెళ్ళైన విషయం మీకు తెలీదా? ఒరే సీను, నిన్ను కన్న కొడుకులా పెంచానే, కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పాలనిపించలే? వనజ గారు, మీకు ఆ రోజే చెప్దాం అనుకున్నాను, కానీ మీరే వినిపించుకోలేదు. వీఆర్ నాట్ మ్యారీడ్ అండి. టిమ్ముగడు మాతో అట్లా చెప్పించాడు. అట్లీస్ట్ మీ ఇద్దరికైనా. వాళ్ళిద్దరు కూడా అదే బాపతే. అయినా డబ్బుల కోసం ముందు వెనక చూడకుండా ఇల్లు అద్దెకిచ్చారే, మిమ్మల్ని అనాలండి. బాబాయ్, వనజ గారిని ఏమనద్దు. మరి తప్పు ఆవిడది కాదు, తప్పంతా మాదే. ఐ థింక్ వి షుడ్ టాక్ అండి. ప్లీజ్ కూర్చోండి. మీ అబ్బాయి మీకు చెప్పకుండా ఒక అమ్మాయితో ఉన్నాడని మీ ప్రాబ్లమా, అమ్మాయితో ఉన్నాడని మీ ప్రాబ్లమా? అమ్మాయితో కలిసి ఉన్నాడని, అది కూడా పెళ్లికి ముందు. సార్, మీరెప్పుడైనా బాబాయ్ నేను ఈ అబ్బాయితో ఉంటున్నాను, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మీరు ఒప్పుకుంటారా? ఏం మాడుతున్నారు మీరు? ఆ? ఇది సిటీ సార్, అలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఎ థర్డ్ పర్సన్ వీళ్ళిద్దరి ప్రేమని నేను చూశాను సార్. శ్రీను అంత మంచి అబ్బాయిని నేను నా లైఫ్లో చూడలేదు. అలాగే నిషా లాంటి ప్రేమించే అమ్మాయి శ్రీనుకి దొరకదు సార్. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేదైనా ఉంది అంటే మీకు చెప్పకుండా ఇద్దరు కలిసి ఉండడం. మీకు తెలిసాక ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటున్నామని చెప్పి మేనేజ్ చేసేసి ఏదో ఎస్కేప్ అయిపోవచ్చు కదా. వాళ్ళు అలా చేయలే, మీకు నిజం చెప్పాలనుకున్నారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ ప్రేమలో ప్యూరిటీ ఉంది సార్. మీరు మీ అబ్బాయికి ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే కదా. అదేదో 6 months కలిసున్న అమ్మాయితోటి.
తను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్న అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తప్పేముంది సార్? వాళ్ళిద్దరు కూడా లైఫ్లో హ్యాపీగా ఉంటారు కదా. వాళ్ళు ప్రేమించుకుందాం అన్నాక మేము మాత్రం ఏం చేయగలం? హైదరాబాద్లో కలిసి ఉన్నారు అంటే అదేదో లివిన్ అని చాలా భయపడ్డాను. హ్మ్. ఇక ప్రేమించుకున్నాక పెళ్లి చేసేయడమే. హ్మ్. బాబాయ్ ఏంటి అంత ఈజీగా ఒప్పుకున్నాడు? సర్లే, వాళ్ళిద్దరు కలిసిపోయారు కదా, మనకు ఫ్రీడమ్ వచ్చింది, అది చాలు. ఐ ప్రామిస్డ్ యూ, నీకు ఎప్పుడే అవసరం వచ్చినా ఐల్ బీ దేర్ అని. ఎనీవేస్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్. యానివర్సరీ కని తెచ్చాను బోకే, బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యర్ లవ్. థ్యాంక్ యూ మేడం. బాయ్. వెళ్ళిరా అమ్మా. మీ పెద్దలు ఎక్కడున్నారో పిలిపించమ్మా. వీళ్ళ అమ్మతోటి మా వాళ్ళతోని మాట్లాడాక నేనే కబురు పెడతా. సరే బాబాయ్. బాబాయ్, ఒక 2 రోజులు ఉండేలచ్చు కదా? లేదురా, వస్తూనే ఉంటాను కదా, కొంచెం అర్జెంట్ పనులు ఉన్నాయి. బాయ్. సరే బాబాయ్, పదండి, నేను పదమ్మా. వస్తాను. చిన్ని ఏంటి హాస్టల్ కా? నువ్వేంటి నవ్వుతున్నావు? ఇంకా వాళ్ళది అయిపోయింది, ఇంకా మన ఇద్దరిది ఎప్పుడు? మీ బాబాయ్ని కూడా పిలిపించు. వద్దు. వద్దు. వాట్ హ్యాపెండ్? వనజ గారి మాటలు విన్నాక ఐ రియలైజ్డ్ హౌ మచ్ వి లవ్ ఈచ్ అదర్. నేను అదే ఆలోచిస్తున్నా. హర్ వర్డ్స్ రియలీ మూవ్డ్ మీ. But how are you so nice, Seenu? Like all the time. నన్ను ఒక్క మాట కూడా అనవా? నిన్నెందుకనేది? నువ్వన్నా కావాలని చేసావా? లేదు కదా. నీకు నా మీద అసలు కోపం కూడా రాదా సీను? Especially when I'm in my chums. You take care of me really well, Seenu. You never irritated, never angry. Also, ఎంత అండర్స్టాండింగ్ సీను నువ్వు. How is it possible? ఎందుకు రావాలి ఫ్రస్ట్రేషన్? ఎందుకు రావాలి కోపం? మంత్లో 5 days నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్, లైఫ్ లాంగ్ నీతో నేను ఎలా ఉంటాను? మిగతా 25 days నువ్వే కదా నన్ను భరించేది. పైగా పీరియడ్స్ అంటే ఏదో చిరాగ్గా ఒక డర్టీ ఫీలింగ్ ఉన్న మైండ్ సెట్ కాదు నాది. చమ్స్ ఆర్ ద సైకిల్ ఆఫ్ ద క్రియేషన్ టు కంటిన్యూ. సృష్టి చేయడానికి వచ్చే నొప్పి, బాధ భరించలేక ఆ దేవుడు కూడా ఆడవాళ్ళని వాడుకున్నాడు. మరి అలాంటి కో క్రియేటర్స్ మీద ఫ్రస్ట్రేట్ అవ్వచ్చా? అమ్మాయిలకి మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు జాతరలాగా, రెండోసారి వచ్చినప్పుడు అంటరాని వాళ్ళలాగా చూడటం అలవాటైపోయింది అందరికీ. ఎవ్రీ మంత్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ for them to overcome the pain. Not just for that. Periods are the sign that our women are healthy. అంత మాత్రం అర్థం తెలియని వాళ్ళు సఫరింగ్ ఈజ్ పర్సనల్ అది ఇది అని అంటారు. కానీ తను సఫర్ అయ్యేది నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం అని అర్థమైన వాడే ఏ అమ్మాయిని ఎప్పుడు తక్కువగా చూడడు, చూడలేడు. I love you, Seenu. I love you too, Nisha. I want a family with you, Seenu. Let's get married soon.
ఎక్కడికి? బ్రేకప్ అని చెప్పా కదా. సర్ప్రైజ్. ఓ గుర్తుందా నీకు? ఇంకా మర్చిపోతే బ్రేకప్ అని చెప్పేద్దాం అనుకున్నా. ఈసారి గుర్తుందిలే. ఈ కేక్ నువ్వే చేసావా? అంటే ట్రై చేశాను, రాక ఆర్డర్ చేశాను. ఓకే. ఆహా. పద్దు, ఒకసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు? మూసుకొని చెప్తా. పద్దు, పద్దు, ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? టిమ్, సీరియస్లీ? టిమ్, ఇది నువ్వేనా? సీరియస్లీ ఇది నేనే. ముందు నా కాలు నొప్పిగున్నాయి, చేయి ముందు కనవా? మళ్ళీ ఓడరా బాబు.